ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. ప్రభు యేసుని దర్శింతును, వేలాది గొర్రెలను ప్రభు అర్పణగా లేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలాపై తను కార్చెను. వేలాది గొర్రెలను ప్రభు అర్పణగా లేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలాపై తను కార్చెను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. ప్రభు యేసుని దర్శింతును, నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో. నేనేమి ఇవ్వగలను, అర్పింతు నా జీవితం. నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో. నేనేమి ఇవ్వగలను, అర్పింతు నా జీవితం. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. ప్రభు యేసుని దర్శింతును, నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా. మార్గము సత్యము నీవే, నిన్ను గూర్చి ప్రకటించెదా. నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా. మార్గము సత్యము నీవే, నిన్ను గూర్చి ప్రకటించెదా. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. ప్రభు యేసుని దర్శింతును. హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము
పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసము నేర్చి విజయము చేకూర్చెను కడలిని మించిన విశ్వాసము నేర్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచును నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరు శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరి శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృదిని కొరకు పదిల పరచితిని నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృదిని కొరకు పదిల పరచితిని దూర శబ్దము వినగా నా బ్రతుకుల కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా దూర శబ్దము వినగా నా బ్రతుకుల కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషక్తుడా
ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా ఆమేన్. పాడేద స్తుతిగానము కొనియాడెదని నామము పాడేద స్తుతిగానము కొనియాడెదని నామము నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా పాడేద స్తుతిగానము కొనియాడెద నీ నామము పాడేద స్తుతిగానము కొనియాడెద నీ నామము ఇలా నాకెవరు లేరను కొనగా నాదరి చేరితివే నీ నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధమే నాకానందమే నీ అనుబంధమే నాకానందమే పాడేద స్తుతిగానము కొనియాడెదని నామము పాడేద స్తుతిగానము కొనియాడెదని నామము నా ప్రతి అణువును పరిశుద్ధ పరిచెను నీరుదిరాధారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నా ప్రతి అణువును పరిశుద్ధ పరిచెను నీరుదిరాధారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగేను నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే
నాలో కలిగేను నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే పాడెద స్తుతి గానము కొనియాడెదని నామము పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము బలహీనతలో నన్ను బలపరిచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి బలహీనతలో నన్ను బలపరిచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే పాడెద స్తుతి గానము కొనియాడెదని నామము పాడెద స్తుతి గానము కొనియాడెదని నామము నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా పాడెద స్తుతి గానము కొనియాడెదని నామము పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము. చక్కని పాటలు పాడి పిల్లల ఉదయకాలం మేము ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ ప్రతి వందనాలు. దేవుడు అందరిని దీవించినాక దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. ప్రత్యేకంగా ప్రియులారా, దేవుని పిలుపు పొందిన మనం జీవితంలో మనం పాపం చేయవద్దు, కానీ ఒకవేళ ఏదైనా పాపం జరిగిన ప్రియులారా దయచేసి అప్పుడు కూడా మనం దేవుని నుండి దూరమైపోవద్దు. యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరణ పొందుకొని ప్రియులారా ప్రభుత్వం మనం సహవాసములు మనం కొనసాగించుకోవాలి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ప్రియులారా, మన జీవితంలో ఏదైనా పాపం వచ్చిన పాపం రావద్దు అని ఒకవేళ వచ్చిన ప్రియులారా మన అపరాధ భావంతో ఉండవద్దు అనమాట. అపరాధ భావం అంటే గిల్టీ కాన్షియస్ తో ప్రియులారా మనం ఉండవద్దు. ఏదైనా మనం యేసు రక్తంలో ఆధారపడాలి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తును నమ్మిన మనల్ని దేవుడు ఆల్రెడీ నీతిమంతులుగా దేవుడు మార్చామన్నమాట. నీతిమంతులుగా దేవుడు మార్చాము కాబట్టి నీతి గురించి ఒప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీతి కూర్చున్న అవగాహనతో నేను నీతిమంతుడని లేదంటే నేను నీతిమంతుడాలని రేపుతో ప్రియులారా మనం బ్రతికినంతకాలం బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం నీతిమంతులమని రేపుతో అనుదినం ప్రియులారా మనం బ్రతకాలి అనమాట. ఎందుకంటే సాతాను గాడు ఏం చేస్తాడంటే మన మనసులో అపరాధ భావం తీసుకుని వచ్చి దేవుడేమో పరిశుద్ధుడు,
నీవేమో తప్పు చేసాము, పాపం చేసాము, కాబట్టి ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, లేదంటే వాక్యం చెప్పడానికి, లేదంటే దేవునితో కలిసి బ్రదడానికి నువ్వు అర్హురాలు కాదు అని చెప్పి మెల్లగా దేవుని నుండి దూరం చేయడానికి సాతాను అపరాధ భావం మనసులో పెట్టి ప్రయత్నం చేస్తాడు. ఇలాగే అపరాధ భావం ప్రియులారా మనలో ఉంటే ఫియర్, భయం రావడానికి కూడా అవకాశం ఉంది. ఇది మాత్రం కాకుండా ఇంకా చాలా సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మన అపరాధ భావం అనేది చోటు ఇవ్వద్దు అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనను నీతిమంతుల్లో మార్చగలను కాబట్టి రక్తం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, మరణం ద్వారా ప్రియులారా యేసుక్రీస్తు మన నీతి అనే గ్రహింపుతో అన్నదనం ఆ నీతిమంతులని లేదంటే నీతిమంతురాలని గ్రహింపుతో ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని స్తుతించుకొని ప్రియులారా మనం బ్రతకడమే దేవునికి చిత్తం. అలాగే బ్రతకినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసు నామములో మనకు సహాయం దయచేయనాక. ఇలా ఈ రోజు ప్రియులారా మనం వాక్య భాగం మనం చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రియులారా లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుతారా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. యేసుక్రీస్తు చెప్పిన మాట అన్నమాట. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన హృదయం ప్రియులారా స్వస్థపరచడానికి అనమాట, విడిపించడానికి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది ప్రభు ఆత్మ మన మీద ఉన్నామన్నమాట. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. కాబట్టి మనం కూడా బై ఫెయిత్ మనం సువార్త మీద రక్షణ పొందిన మనం బై ఫెయిత్ అయినా మనం చెప్పవచ్చు, నా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. కాబట్టి సువార్త మీద రక్షణ పొందినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. అభిషక్తులైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేయడం ప్రారంభించామన్నమాట. కాబట్టి మనలో అభిషేకం ఉంది. సువార్త నిజంగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో దేవుని యొక్క అభిషేకం వారి ఆత్మలో ఉంది. కానీ అది బయటకు రావాలి అనమాట, మీదకి రావాలి. ప్రభు ఆత్మ నా మీదే ఉన్నది. కాబట్టి ప్రియులారా లోపలే పరిశుద్ధాత్మ దేవుడు రెండు విధంగా పనిచేస్తున్నాం. అంటే మన లోపలే నివాసం చేస్తున్నాము, అలాగే బయట కూడా వస్తుందన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏమో జరుగుతుంది, మన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ప్రజలను మనం సువార్త ద్వారా రక్షణలోనికి నడిపించడానికి ఈ పరిచర్లో అది సహాయపడుతుంది అనమాట. పరిచర్లో అంటే మానిఫెస్టేషన్ జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఒకవేళ దేవుని ఆత్మ మీ ఆత్మలో మాత్రం అంటే మీ లోపలే ఉండవచ్చు. కాబట్టి అది మన మీదకి రావాలన్నమాట. దాని కొరకు మీరు మనం కోరుకోవాలి. కాబట్టి బై ఫెయిత్ అయినా మనం అది చెప్పవచ్చు, తప్పు కాదు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. కాబట్టి దేవుడు కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అభిషేకంతో నింపుతాడు అనమాట. దేవుడు మనను అభిషేకిస్తాడు, ఆత్మతో కుమరిస్తాడు అనమాట. నేను కూడా చెప్పిన పరిశుద్ధాత్మ గురించి చక్కని వాక్య సందేశం ఇచ్చాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి. పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి అనమాట. బై ఫెయిత్ మనం కోరుకోవాలి. దేవుడు తన ఆత్మతో నింపుతాడు అనమాట. కాబట్టి ప్రతిరోజు ఆత్మ నింపుదల యేసునామములో మనం అందరం అనుభవించినాక. కాబట్టి దానికి ప్రాముఖ్యంగా ప్రియులారా అభిషేకంతో మనం నింపబడడానికి ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినదే యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడగాలి. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సమాధి నుండి తెలియలేచి అంటే పునరుద్ధానం చేస్తామన్నమాట. పునరుద్ధానం చేస్తున్నా కాబట్టి ఇలాగ తండ్రి దగ్గర వెళ్ళి యేసుక్రీస్తు ఆత్మ కొరకు అడిగామన్నమాట. ఆత్మని పంపుమని, పరిశుద్ధాత్మని పంపుమని తండ్రితో అడిగి పంపించామన్నమాట. బట్ ఇప్పుడు మనం బై ఫెయిత్ ప్రియులారా మన అది పొందుకోవాలి. ఆల్రెడీ సువార్త విని రక్షణ పొందిన మనలో వచ్చేసాము. కానీ ఆ నింపుదల అభిషేకంలో ప్రియులారా మనం అనుదినం యేసునామములో ఎంకరేజ్ అవ్వాలి. దేవునికి అభిషేకం అదే మనను హెచ్చించేదనమాట. అదే మనకు దారిలో ఓపెన్ చేస్తుందన్నమాట. ఇప్పుడు అభిషేకంతో మనం నింపబడుతున్నప్పుడు ఈ సాతాన్ సంబంధమైన కార్డులు కానీ
బంధకాలు కానీ అన్ని యేసుమలు లయమైపోతాయి అనమాట. కాబట్టి అభిషేకంతో ప్రియులను మనం ఒకరోజు కాదు అనుదినం మనం నింపబడాలి అనమాట. అనుదినం మనం నింపబడిన అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులను మనకు అనుగ్రహించుగాక. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్న మాట, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త. కాబట్టి దేవునికి అభిషేకంతో దేవుడు మనల్ని దేని కొరకు అభిషేకిస్తున్నామంటే ప్రాముఖ్యమైన ఉద్దేశం సువార్త చెప్పడానికి. అంటే నశించిన ఆత్మలను లేదా దేవుని నుండి దూరంగా ఉన్న ఆత్మలను దేవుని రాజ్యంలోని క్రిస్తులోనికి నడిపించాలి. సాతాను చేతుల్లో ఉన్న ఈబుల్ స్పిరిట్ ప్రభావంలో ఉన్న ఆత్మలను ప్రియులారా యేసు క్రీస్తులోనికి సృష్టికర్త అయిన పరిశుద్ధ దేవునిలోనికి నడిపించడానికి దేవుడు మనల్ని అభిషేకించి మనల్ని ప్రతి ఒక్కరిని దేవుడు వాడతారనమాట. కాబట్టి అభిషేకం తో దేవుడు నింపి మనల్ని ప్రజలను చీకటి నుండి వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి నడిపించడానికి నిన్ను దేవుడు తప్పకుండా వాడతారు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన అభిషేకం ప్రియులారా గొప్పది. దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు మన లైఫ్ మారుతుంది అనమాట. లైఫ్ చేంజ్ అవుతుంది. దేవుడు తన ఆత్మతో నింపి మన లైఫ్ ను చేంజ్ చేస్తాయి అనమాట. కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ చూడవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. అంటే మన బ్యాక్గ్రౌండ్ చూడవద్దు, అంటే పాత బ్యాక్గ్రౌండ్. కాబట్టి కొన్నిసారి మనం చూస్తున్న కొందరు అభిషక్తులు మనం చూసినతే వారు జీవితం మనం చూసినతే పాత అంటే బ్యాక్గ్రౌండ్ చూసినతే వారు ఏం లేదేమో, అంటే మామూలుగా చాలా ప్యూర్ ఫ్యామిలీలో ఉండవచ్చాను, చాలా దరిద్రుడిగా ఉండవచ్చు, లేదంటే చదువు లేని స్థాయిలో ఉండవచ్చు, ఒకప్పుడు పనికిరాని వ్యక్తి ఉండవచ్చాను. కానీ అభిషేకంతో నింపబడిన తర్వాత పనికి వస్తాయి అనమాట. అంటే ప్రభు మనం యజమానుడైన ప్రభువుకు మనకు పనికి వచ్చే పాత్రగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ప్రియుల దేవుడు తన ఆత్మతో దేవుడు మనల్ని నింపుతాడు. కాబట్టి దేవుడు ఈ ఆత్మ ప్రియులర మనం పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం తగ్గిపోకుండా ప్రియులర మనం జాగ్రత్త ఉండాలి. అంటే మనం ఆలోచన గాని మాటలు గాని క్రియలు వాక్యానుసరం కాపాడుకోవాలన్నమాట. లేదంటే అభిషేకం తగ్గిపోవడానికి కూడా అవకాశాలు ఉంది. కాబట్టి ప్రియుల దేవుడు మనకు ఉచితంగా దేవుడు అభిషేకిస్తాడనమాట. దేవుడు తన ఆత్మతో ఉచితంగా అభిషేకంతో నింపుతాడు. కానీ దాని కొరకు ప్రియుల కోస్ట్ మనం చూసినట్లయితే దాని కొరకు విలువ ప్రియుల యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టామన్నమాట. తన రక్తం గార్చారు. కాబట్టి దానికి విలువ లేదని కాదు, దానికి విలువ ఉంది. కాబట్టి మనకు దేవుడు అది ఉచితంగా అనుగ్రహించినప్పుడు దానికి విలువ లేదని దయచేసి అనుకోకండి. అది విలువ ఉంది. కాబట్టి మనం ఈ మట్టి పాత్రలో దేవుడు తన గొప్ప ఆత్మతో మనం నింపినప్పుడు ప్రియులారా అది జాగ్రత్తగా మనం బ్రతికినంత కాలం కాపాడుకోవాలి అనమాట. ఒకరోజు కాదు, మనం మనం ఈ భూమిలో బ్రతికినంత కాలం ప్రియుల అభిషేకం అది మనం కాపాడుకోవాలి అనమాట. దాన్ని ఇంగ్రెస్ చేయడం మన పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ప్రార్థన ద్వారా. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రభువా ఇంకా నన్ను నింపమని ప్రభుత్వమైన ప్రార్థన చేయాలి. సో ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు అభిషక్తులతో సమయం గడుపుతున్నప్పుడు కూడా ప్రార్థనలు ఆరాధన వాక్యంలో సమయం గడుపుతున్నప్పుడు కూడా అభిషేకంలో ప్రియులారా మనం అన్నదినం మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి మనం ఇంక్రీస్ అవ్వాలి. అభిషేకంలో మనం ఇంక్రీస్ అవుతున్నప్పుడు మన పరిస్థితులు కూడా మార్చబడతాయి అనమాట. ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా తొలగిపోతాయి అనమాట. ఇంకా మనకు దురాత్మల ద్వారా ఏదైనా సమస్యలు ఉన్నా సరే అదంతా యేసులో ఈ అభిషేకం ద్వారా దేవుడు తొలగిస్తాయి అనమాట, విడిపిస్తాయి అనమాట. ఎందుకంటే అభిషేకం సాతాను అంటే బంధకం కాడిను తొలగిస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని చిత్తమైన అభిషేకంతో నింపబడి బ్రతకడమే దేవునికి చిత్తం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనను అభిషేకంతో మనల్ని మీలో కొందరు అభిషేకం నింపబడిన వారు ఉండవచ్చు. దేవుడు అధికంగా అభిషేకంతో నింపినాక ఒకవేళ మీరు అభిషేకం పొందలేని స్థాయిలో ఉంటే దేవుడు యేసునామములో ఈ ఉదయకాలం దేవుడు మన యేసునామములో దేవుడు అభిషేకించినాక హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన ఆత్మతో ప్రియులారా మనను నింపే దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తును కూడా తండ్రిని దేవుడు అభిషేకంతో నింపామన్నమాట. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును. చెరలో ఉన్న వారికి విడుదలను అంటే బంధించబడిన స్థాయిలో ఉన్న వారిని విడిపిస్తారన్నమాట దేవుని అభిషేకం. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును అంటే ఆత్మీయంగా గుడ్డితనంలో ఉన్న వారికి వారి ఆత్మకణులు దేవుడు తెరస్తాడనమాట. గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును దేవుడు ప్రియులారా మనల్ని అభిషేకించి దేవుడు మనను వాడే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యములు
10 అధ్యాయము 38 వచనం కూడా ప్రియులారా మనం చదువుదామా. అపోస్తలుల కార్యము 10 అధ్యాయము 38 వచనం. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. అదేదనగా అంటే దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అని రాయబడింది. ఇప్పుడు దేవుడు అభిషేకించే దేవుడు అనమాట. ఇప్పుడు దేవుడు మనల్ని అందరినీ కూడా అదేగా అభిషేకంతో దేవుడు నింపినాక, కాబట్టి అభిషేకంతో మీరు నింపబడినప్పుడు మీ పరిస్థితి తప్పకుండా మారుతుంది. మీ సేవలు గొప్పగా వాడబడతాయి, మీ కుటుంబ జీవితాలు దీవించబడతాయి. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, దేవా మమ్మల్ని మీ అభిషేకంతో కుమరించమని ప్రార్థన చేయాలి. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అభిషేకించినాక, మీ భర్తను, మీ భార్యను, మీ పిల్లలను, మీ మన్మడు మన్మరాలు అందరిని దేవుడు యేసునామములో బలమైన ఆత్మతో దేవుడు నింపినాక, ఇప్పుడు దేవుడు ప్రియులారా నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకంతో దేవుడు నింపామన్నమాట. సేమ్ అలాగే దేవుడు నిన్ను కూడా యేసుక్రీస్తు ద్వారా సువార్త రక్షణ పొందిన మనలో యేసుక్రీస్తు వచ్చామన్నమాట. ఆ యేసుక్రీస్తు మనలో వచ్చాము కాబట్టి అభిషేక్తుడైన యేసే మనలో ఉన్న కాబట్టి అభిషేకం మనలో ఉంది. కానీ అది నిండి పొర్లినాక యేసునామలో, అది మన ఆత్మ నుండి అది నిండి పొర్లినాక యేసునామలో. కాబట్టి చూడండి, పరిశుద్ధాత్మతోను శక్తితోను, కాబట్టి పరిశుద్ధాత్మ నింబదల ఉంది. కాబట్టి అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే శక్తిలో కూడా మనం ఇంక్రీజ్ అవ్వాలి అనమాట. పరిశుద్ధాత్మ నింబదల ఉంది, అలాగే శక్తిలో మనం ఇంక్రీజ్ అవ్వాలి. శక్తిలో ప్రియులారా మనం దానికి ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం కానీ లూకా సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత సాతాను వచ్చి యేసుక్రీస్తును శోధించామన్నమాట. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, ఈ 3 విధంగా శోధించామన్నమాట. కానీ యేసుక్రీస్తు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, వలన వాక్యం ద్వారా దాన్ని ఓవర్కమ్ జయించామన్నమాట. ఇప్పుడు మన జీవితంలో కూడా ప్రియులారా మన పరిశుద్ధాత్మతో నింపబడాలి. మన శక్తిలో ఎదగడానికి, అంటే కొన్నిసారి సాతాన్ మన జీవితంలో తీసుకొని వస్తున్న ఈ సమస్యలు ఉంది, శరీరాశ కానీ నేత్రాశ అయినా జీవడంబం, అంటే కొన్ని టెస్ట్, కొన్ని శోధనలు మనకు వస్తాయి. కాబట్టి దానిలో మన ప్రార్థన, అంటే నమ్మకంగా మనం ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ వాక్యంలో ఆధారపడి ప్రవర్తన కొలది మన ఏమవుతుంది, మన ఆత్మలో బలంలో ఇంక్రీజ్ అవుతాయి అనమాట. మన ఆత్మశక్తిలో మనం ఇంక్రీజ్ అవుతాయి అనమాట. కాబట్టి దేవుని చెప్తామన్నమాట. దేవుడు కాబట్టి ప్రియులారా దేవుడు కొన్నిసారి మనకు అనుమతిస్తే కొన్ని విషయాలు మనకు నేర్పిస్తాయి అనమాట. చాలా విషయాలు, కొన్ని విషయం కాదు, చాలా విషయాలు దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి ప్రియులారా దేవుడు ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న ఏ విషయమైనా సరే ఆ సమస్యలు ద్వారా చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. నేర్పించడం అంటే మనల్ని బలపరుస్తాడు అనమాట. సాతానేమో శరీరాశ గాని నేత్రాశ ద్వారా గాని జీవపడంబం ద్వారా మిమ్మల్ని లేకుండా లేదంటే నాశనం చేయాలని, దేవుని నుండి దూరం చేయాలని, మీలోని అభిషేకం అది పని చేయకుండా ఆపాలని ఇవ్వడిసిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడు, దెయ్యాలు తీసుకొని వస్తున్న అదే సమస్యల ద్వారా మన దేవునిలో ఆధారపడుతున్నప్పుడు దేవుడు ఆ సమస్యల ద్వారా ఇంకా మనను బలపరిచినట్టు దేవుడు కృప చూపిస్తాడు అనమాట. ఇప్పుడు ఇలా దయచేసి మీరు ఏ సమస్యలు మీరు వెళ్తున్నారో మీరు భయపడవద్దు, బాధపడవద్దు. ట్రస్ట్ జీసస్. యేసుక్రీస్తులో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి, యేసు రక్తంలో అనుదినం ఆధారపడాలి. యేసుక్రీస్తు నా అన్ని నమ్మకంగా గొప్ప ఆ నామలో ఆధారపడాలి. యేసుక్రీస్తు వాక్యములో మనం ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. యేసునామలో మనం బై ఫెయిత్ మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. ఇప్పుడు ఉన్న దానికంటే అదేగా దేవుడు బలపరుస్తాడు అనమాట. ఇప్పుడు మనం ఒక బలములో ఉండవచ్చు, ఒక స్థాయిలో మనం ఉన్నాం, కానీ దానికంటే దేవుడు అదేగా ప్రియులారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం యేసుక్రీస్తులో యేసుక్రీస్తును దేవుడు పరిశుద్ధాత్మతో నింపాము. అదే మాత్రం కాకుండా శక్తి కూడా దేవుడు అనుగ్రహించినట్టు ప్రియులారా రాయబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల, దానితో పాటు ఆ పరిశుద్ధాత్మ వలన శక్తి, అంటే ఆత్మశక్తితో కూడా దేవుడు మనల్ని నింపుతాడు. కాబట్టి ఆత్మశక్తిలో మనం ఎదుగుతున్నప్పుడు సమస్యలను ఓవర్కమ్ చేసుకొని బ్రతకడానికి వీలుంది. ఇప్పుడు ఒకవేళ కొన్ని భయం మీరు ఓవర్కమ్ చేయడం లేదేమో, కొన్ని భయం నుండి మీరు బయట పడి ఉండవచ్చు, కానీ కొన్ని ఫియర్ నుండి ఇంకా కూడా మీరు బయట పడలేదేమో. అంటే దానికి అర్థం ఏంటది, మీ ఆత్మలో ఇంకా బలం ఎక్కువ అవసరం అనమాట, ఇంకా వాక్యం ఎక్కువ అవసరం. కాబట్టి ఏం చేసుకోవాలి, వాక్యం ఎక్కువ పోల్చుకోవాలి,
ప్రార్థనలో, ఆరాధనలో, సుధీల ప్రభుత్వంగా సమయం గడుపుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా దేవుడు అధికంగా బలపరుస్తాడనమాట. బలపరుస్తాడు. శక్తి అధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి దాన్ని ఓవర్కమ్ చేసినట్టు ప్రియుల దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం డిసప్పాయింట్ అంటే మనం నిరాశ చెందే అవసరం లేదు. నేను ఫలానా సమస్యలు నేను జయించడం లేదు, ఫలానా దుఃఖం గాని, నిరాశ గాని, బాధ గాని, టెన్షన్, ఒక్కొక్కరు సమస్యలు తేడా ఉంది. ఒక్కొక్కరు వారి యొక్క ప్రాణములు ఉన్న సమస్యలు తేడా ఉంది. కొందరికేమో దురాశ ఎక్కువ ఉండొచ్చు, కొందరికేమో కోపం కావచ్చు వారి యొక్క సమస్య, కొందరికేమో ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, కొందరికేమో కొన్ని రోగాలు కావచ్చు. కాబట్టి కొందరికేమో ఫియర్ కావచ్చు, అపరాధ భావం కావచ్చు. ఇప్పుడు ఏ సమస్య అయినా సరే ప్రియుల అభిషేకం ద్వారా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు, సజీవుడైన దేవుడు మనం విడిపిస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? అనుదినం మనం ఆధారపడాలి. కాబట్టి ఇప్పుడు దాకా మనం చూస్తున్నది మన జీవితంలో దేవుడు చాలా ఏరియాలో మనకు బిడ్డల దేవుడు అనుగ్రహించిన అనమాట. ఇంకా కొన్ని ఏరియా ఉండవచ్చు, తప్పకుండా ఆ ఏరియా కూడా దేవుడు, సజీవుడైన దేవుడు తప్పకుండా ప్రియులారా విడిపిస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మన అభిషేకంతో నింపి, శక్తితో నింపి, తన రాజ్యం కొరకు ప్రియులారా వాడే దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన పరిశుద్ధాత్మతో సహకరించాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు, అభిషేకంతో నింపబడిన యేసుక్రీస్తు మనం చూస్తున్నాము మేలు చేసుకొని బ్రదర్నట్టు చూస్తున్నాం. ఇప్పుడు అభిషేకంతో నింపబడిన వారు ఇద్దరికి మేలు చేస్తారనమాట. దేవుని చిత్తానుసారంగా మేలు చేస్తారు. అందరికీ మేలు చేస్తారని కాదు, దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్తున్న వారికి మేలు వేసుకొని బ్రతారు. అందరికీ మేలు చేస్తారని కాదు. అది మాత్రం కాకుండా ఇక మనం ఆ వాక్యం ఒకసారి కూడా చదువుతామా? అపోస్తలుల కార్యం 10:38. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్టు మన దేవుడు విడిపించే దేవుడు, మన దేవుడు ప్రియులారా మేలు చేస్తున్నట్టు మనల్ని వాడే దేవుడు అనమాట. మేలు చేస్తుంటాడు. కాబట్టి మన ఆత్మతో, దేవుని ఆత్మతో నింపబడుతున్న కొద్ది మన కీడు చేసేవారు ఉండలేదనమాట. ఒకవేళ ముందు గతకాలంలో మన కీడు చేసేవారుగా ఉన్నా గానీ అభిషేకంతో నింపబడుతున్న కొద్ది ప్రియులారా మన మేలు చేసేవారుగా మార్చబడతాయి. కాబట్టి మన అభిషేకంతో ఎదగాలంటే తప్పకుండా ప్రియులారా మనం హృదయం జాగ్రత్త కాపాడుకోవాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా కాపాడుకోవాలి. అంటే క్షమించే హృదయం కలిగిన వారికి ఉండాలి. కోపం కానీ, పగ కానీ, చేదు, సాతాన సంబంధమైన దేనికి కూడా మన హృదయంలో చోటు పోవద్దు అనమాట. దురాశ కూడా మనం చోటు పోవద్దు అనమాట. కొందరు అభిషక్తురాలను మనం చూసినట్టే వారు దేవుడు అభిషేకించి గొప్ప వాడిన తర్వాత మనం చూసినట్లయితే వారిని సాతాను పడేయడానికి దురాశ అంటే రకరకాల విధంగా ప్రియులారా ఈ ఈబుల్ స్పిరిట్ పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసారి దురాశ కూడా. కాబట్టి మనం అందుకొరకు ప్రియులారా మనం దేవుని పుడిపోందన్న మీరు లేదన్నా మనం ఏం చేసుకోవాలి? అభిషేకం కాపాడుకోవాలి అనమాట. దురాశకి మనం హృదయంలో చోటు పోవద్దు. సిక్కట్టుగా మన హృదయంలో చోటు పోవద్దు. ఇక్కడ వచ్చిన కానీ మనం ప్రభుత్వం ఓపెన్ గా చెప్పాలి. ప్రభువా నాకు దురాశ ఆలోచన వస్తుంది, యేసయ్య నన్ను విడిపించమని ప్రార్థన చేయాలి. రక్తంలో ఆధారపడాలి, నామంలో యేసునామం వాడుకోవాలి. కాబట్టి దురాశ అదొక స్పిరిట్ అనమాట. అది ప్రియులారా మనకు నేత్రాశ, కొందరికి నేత్రాశ ఇస్తాయి, శరీరాశ కావచ్చు, కొందరికి జీవపడ్డాము. కాబట్టి సాతాను ఉద్దేశం మనం పడేయడమే. కానీ ప్రభువుకు ఉద్దేశం అనేది మనం నిలబడాలి అనమాట. మనం పడకుండా మన దేవుని యొక్క అభిషక్తులుగా జయంతో మనం అనుదినం ప్రతిరోజు మనం బ్రతకాలి అనమాట. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధ కొరకు మనం నిలబడాలి. పరిశుద్ధ కొరకు మనం విలువ చెల్లించాలి అనమాట. దాని కొరకు గట్టిగా మనం నిలబడి, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు చెప్పారు. ఇట్లా పరిశుద్ధ కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. కాబట్టి మనం ప్రభువులో ఆధారపడుతున్నప్పుడు ఇంకా పరిశుద్ధ విషయంలో కూడా ప్రియులారా మనం చూస్తున్నదే పరిశుద్ధుడైన దేవుడే పరిశుద్ధాత్మవైనా మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి మన ప్రాణంలో కానీ శరీరంలో కానీ ప్రియులారా మంచితనం లేదేమో, కానీ మన ఆత్మలో అయితే 100% పరిశుద్ధం ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నా కాబట్టి, లేదంటే పరిశుద్ధరైన మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నా కాబట్టి పరిశుద్ధ మన ఆత్మలో ఉంది అనమాట. అదే మనం ఆ పరిశుద్ధత అనేది మన ఆత్మ నుండి ప్రవహించినాక, కాబట్టి మనం నమ్మకంగా ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు ఆ పరిశుద్ధమైన నది, జీవజల నది అంటే పరిశుద్ధమైన నది అనమాట. అది మన ఆత్మ నుండి యేసునామములో అదేంగా ప్రవహించినాక అప్పుడు మనం మనస్సు, మన ఆలోచన విధానాలు, ఊహలు పరిశుద్ధపరచబడతాయి అనమాట. పరిశుద్ధపరచబడతాయి.
కాబట్టి ప్రియులారా, ఒకవేళ మీరు దురాశ వలన మీరు ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు ఏం చేసుకోవాలి? సింపుల్ గా దేవుని సన్నిధిలో సమయం గడపాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, యేసు నామములో ప్రార్థన చేయాలి, ప్రార్థనలు కొనసాగించాలి, వాక్యం ధ్యానించాలి. అలా ప్రార్థనలు కొనసాగించేప్పుడు అలా కొనసాగించిన కొలది పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను పరిశుద్ధపరుస్తాయి అన్నమాట. మనం ప్రాణం, మన ఆలోచనలు పరిశుద్ధపరుస్తాయి, పరిశుద్ధంగా మనం కాపాడబడింది. కాబట్టి ప్రార్థనలు ప్రియులను దయచేసి మనం తగ్గిపోవద్దు, అన్నదైనా మనం ప్రార్థన చేసుకోవాలన్నమాట. కొందరేమో 1 గంట ప్రార్థన చేసినప్పుడు వారు ఆలోచన కాపాడబడతాను, కొందరేమో 5 గంటల సేపు ప్రార్థన చేయలేము. ఒక్కొక్కరు అదే డిఫరెన్స్ ఉంది అనమాట. కొందరేమో 8 గంటల దాకా కూడా చేయలేము. స్తోత్రం, దేవునికి స్తోత్రం. కానీ ఏదైనా కూడా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దయచేసి ప్రియులారా మనం హల్లెలూయా పడిపోకుండా మనం జాగ్రత్త ఉండాలి. కాబట్టి మనం ఒకరోజు కాదు, బ్రతికినంత కాలం మనం పడిపోకుండా దేవుడు యేసులో మనను కాపాడుగాక. మనలో ఉన్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు తప్పకుండా కాపాడతారు. కాబట్టి అన్నదినం మనం ఆధారపడడమే, అన్నదినం సమయం గడపాలి. ఉదయగాలు లేచిన మన దేవుడితో ప్రార్థనలు సమయం గడపాలి. అలాగే రాత్రి వేళల్లో కూడా, రాత్రి పూట కూడా మనం పడుకోవడానికి ముందు ప్రియులారా మనం ప్రార్థనలు గడపాలి, సమయం గడపాలి. సోదరం, కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు ప్రార్థన చేసుకోవాలి అనమాట. కాబట్టి ప్రార్థనలు ప్రియులారా మనం నమ్మకం ఉండే మనకు అది మనకు కాపుదల అనమాట, సహాయపడుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేస్తున్నారు, మీలో ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడం నేర్పించుకోవాలన్నమాట, మనం ఎంకరేజ్ చేయాలి. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే శిష్యులకు ప్రసంగాలు ఎంత గొప్పగా చేయాలని కాదు, కానీ దానికంటే ప్రార్థన ఎలాగ చేయాలని ప్రభు నేర్పించామన్నమాట. కాబట్టి ప్రార్థన ప్రియులారా మనం నేర్చుకోవాలి ఎలాగ చేయాలని, దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. అలాగే ఇద్దరిని కూడా మన ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వం మాట్లాడము, సమయం గడపము, ప్రభువును ప్రేమించము, ప్రభుత్వం మాట్లాడము. కాబట్టి ప్రియులారా మనం అభిషేకం, దేవుడు గొప్ప అభిషేకం ప్రియుల దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు గొప్ప అభిషేకం దేవుడు అనుగ్రహించను. కానీ అభిషేకం అది పోటకుండా, దాన్ని తొలగించకుండా ప్రియులారా మనం కాపాడే బాధ్యత మన చేతుల్లో ఉంది అనమాట, మన చేతుల్లో ఉంది. కాబట్టి దేవుడు ఇచ్చిన అభిషేకం చాలా గొప్పది. అభిషేకములు మనం నింపినాక, కాబట్టి మనం ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు దేవుడు యేసు నామములో దేవుడు అదేంగా దేవుడు అభిషేకించినాక ఇద్దరిని కూడా అభిషేకించినట్టు దేవుడు తన ఆత్మతో మనల్ని నింపుతాడనమాట, దేవుని చిత్తం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అభిషక్తులుగా మనం ఉండాలి. అభిషక్తులు గుంబెలుగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలు అన్నదని నడిపించే దేవుడు, అలాగే అభిషక్తులను లేపినట్టు దేవుడు దేవుడు వాడతారనమాట, మన ప్రభుత్వ పరిశుద్ధాత్మతో నమ్మకంగా ఉన్నప్పుడు. ఇంకా ప్రియులారా మనం మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం ప్రియులారా మనం చూసినట్లయితే, ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పారు. సౌల్ ప్రియుల ఆ కాలంలో మనం చూసినట్లయితే సౌల్ రాజుగా పరిపాలన చేసే కాలం. సౌల్ను కూడా దేవుడు అభిషేకించడానికి కొరకు సమూయేలు ప్రవక్తను ప్రియులారా దేవుడు వాడుకున్నారనమాట. కానీ ప్రియులారా సౌల్ ప్రియులారా మనం చూస్తున్న దేవుడు చెప్పిన మాట పూర్తిగా లోబడలేదు. కాబట్టి కొద్దిగా లోబడతారేమో, కానీ పూర్తిగా లోబడలేదు అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము దేవుడు ఇంకా ఒకరిను దేవుడు అభిషేకించి దావీదును దేవుడు లేవనెత్తినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి సౌలు ప్రియులారా ప్రాముఖ్యంగా దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా ఏమి అడ్డం పడినా అంటే ప్రియులారా మనం చూసినట్లయితే ప్రజల్లో కూర్చున్న భయం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం దేవునికి భయపడాలా, మనుషులకు భయపడాలి. ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? మన దేవునికి భయపడుతున్నామా, లేదంటే మనుషులకు భయపడి మనం బ్రతుకుతున్నామా? ఇప్పుడు దేవునికి నిజంగా భయపడిన వ్యక్తిగా ఉంటే మనుషులు అంటే హ్యూమన్ ఫియర్, ఆ ఫియర్ నుండి దేవుడు బయట తీసుకొని వస్తారనమాట. అదొక ట్రాప్ అనమాట. ఇప్పుడు మీరు ఏ భయంతో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు ప్రతి ఫియర్ నుండి దేవుడు మనల్ని విడిపిస్తారనమాట. మన దేవునితో భయభక్తి కలిగి ఉండాలి, కానీ మనుషుల భయం, లేదంటే సాతాను కూర్చున్న భయం, రోగ భయాలు, తిరస్కార భయాలు, ఫ్యూచర్ కూర్చున్న భయాలు, ప్రాణ భయం, ఇదంతా కూడా ప్రియులరా సాతాను మనలో తీసుకొని పెట్టి మన ఫలించకుండా చేస్తుంది అనమాట. సాతాను ఒక ఆయుధాలు అనమాట, అది సాతాను ఒక వెపన్స్ అనమాట అది. కాబట్టి దాన్ని యేసు నామములో ప్రార్థన ద్వారా ప్రియులారా మనం జయించుకోవాలి. కాబట్టి సౌలు జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఫియర్, అభిషేకంతో నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అన్నప్పుడు కూడా
మనిషి భయం నుండి బయటపడలేదు అనమాట. మనిషి భయం నుండి బయటపడలేదు కాబట్టి తనకు దేవుడు పెట్టిన ఆ స్థాయి నుండి కూడా దేవుడు తీసివేశామన్నమాట. ఎందుకంటే ఏం జరిగింది, దేవుని కంటే మనుషులను భయపడి మనుషుల మాటలకు వినామన్నమాట. అంటే దేవుని మాట పక్క పెట్టామన్నమాట. అది అక్కడ జరుగుతుంది. అంటే దేవుని మాట పక్క పెట్టామన్నమాట, పట్టించుకోలేదు. కానీ మనుషుల మాట పెద్దగా పట్టించుకోండి, ఎందుకంటే మనుషులను భయపడిన కాబట్టి. ఇప్పుడు ప్రియులారా, మీరు జీవితం ఎలా ఉంది? మీరు దేవుని భయపడే వ్యక్తిగా మీరు ఉన్నారా, లేదంటే దేవుని కంటే మనుషులను భయపడి దేవుని యొక్క మాటలు పక్క పెట్టిన వ్యక్తిగా మీరున్నారా? అది ప్రియులారా మంచిది కాదని పరిశుద్ధ గ్రంథం నుండి మనం అర్థం చేసుకోవచ్చు. సౌలు జీవితం అదే జరిగింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అందుకొరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? మనం సమర్పించుకోవాలి, పూర్తిగా దేవునికి సమర్పించాలి. రోమ రాసిన పత్రిక 12:1-18 రాయబడింది, సజీవ యాగంగా యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాము. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? పూర్తిగా ప్రభువుకు సమర్పించాలి, మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి. కానీ సమస్య ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం పూర్తి ఇవ్వడం లేదేమో. మనం ఇస్తున్నాము, ఆత్మ ఇచ్చి ఉండొచ్చు, మంచిది, అందుకొరకు ఆత్మ రక్షణ పొందే. కానీ ప్రాణములు ఇంకా కొన్ని ఏరియా నాదే అన్నట్టు ఇప్పుడు కూడా ఉండొచ్చు. అంటే సొంత బుద్ధి వాడుతున్నారేమో, సొంత బుద్ధి. ఎందుకంటే కొందరున్నారు చాలా చాలా బుద్ధి కలిగిన వారు ఈ శోధన వస్తాయి అనమాట. చాలా బుద్ధి కలిగిన వారు దేవుని మాట కంటే వారి బుద్ధిని ఎక్కువ నమ్ముతారు అనమాట. వారి ఆలోచన మీద ఎక్కువ నమ్మకం పెడతారు. దేవుని స్వరం, పరిశుద్ధాత్మ దేవుని స్వరం, యేసయ్య స్వరం కంటే కొందరు వారు సొంత బుద్ధి, సొంత జ్ఞానం మీద ఎక్కువ డిపెండ్ చేస్తారేమో. వారు ఊహల మీద ఎక్కువ డిపెండ్ చేస్తారేమో. వారు కాల్కులేట్ చేస్తారు, ఇలాగ చేసిన ఏమవుతాయి, అలాగే చేసిన ఏమవుతాయి అన్ని కాల్కులేట్ చేసి తర్వాత దేవుని ఒక మాట పక్కబెట్టి వారు మాట కొరకు నిలబడతారు. కాబట్టి ఇప్పుడు దాని నుండి మనం బయటపడాలి. అంటే మనం పూర్తిగా సమర్పించాలి అన్నమాట. మన ప్రాణం కూడా పూర్తిగా సమర్పించాలి. ఇప్పుడు ఈ ప్రాణం లోపడడం మన జీవితంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. కానీ మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. కాబట్టి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు మనం పూర్తిగా ప్రియులారా మన విధేయలో విధేయనట్టు దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి విధేయత చాలా ప్రాముఖ్యం. మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా విధేయత చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తులో మనం చూస్తున్నాము, తండ్రికి పూర్తిగా విధేయ చేశామన్నమాట. బ్రదైనంత కాలం తండ్రికి విధేయ చేశామన్నమాట. మరణం దాకా విధేయ చేశామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తును కలిగి యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనం దేవుని స్వరానికి మనం లోబడుతున్నామా? దేవునికి పూర్తిగా మనం లోబడుతున్నామా? కొన్నిసారి మనం అనుకున్నారేమో, నేను కొద్దిగా లోబడాం కదా, అది సరిపోతని మనమే తృప్తిగా ఉన్నారేమో. కొద్దిగా లోబడాం కదా, కొన్ని మాటలు పాటిస్తాం, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం పూర్తిగా లోబడినట్టు మనం సమర్పించాలి. ఇప్పుడు ఈ ఫియర్ ప్రియులారా మనం పూర్తిగా దేవునికి లోబడకుండా ఆ స్పిరిట్ అడ్డుపడుతాయి అనమాట. అది సౌలు జీవితంలో జరిగింది. దాని వలన చాలా గొప్ప నష్టం జరిగినట్టు, సౌలు జీవితంలో జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదైనా కూడా ప్రియులారా దేవుని యొక్క ప్రణాళిక ఆగిపోలేదన్నమాట. కాబట్టి మన ఒక అవిధేయతని బట్టి దేవుని యొక్క ప్రణాళిక ఆగిపోతుంది కాదు. దేవుడు ఇంకా దేవుడు లేపి ఆయన సరి దేవుడు తనకు లోబడే వ్యక్తులను దేవుడు అభిషేకించి లేపి దేవుడు తన రాజ్యానికి స్థిరంగా దేవుడు వాడే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజల ఒక అవిధేయతని బట్టి అన్యులకు ప్రియులారా కరుణ వచ్చింది, మనకు కరుణ వచ్చింది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం విధేయతలో పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. దేవా నేను విధేయ చేసే వ్యక్తి నన్ను మార్చము. కాబట్టి విధేయ చేయకుండా కొన్ని భయాలు అడ్డుపడతాయి. ఎందుకంటే మనం విధేయ చేసి ఉంటే తర్వాత దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క మేళ్ళు ప్రియులారా మనం చూడవచ్చు, అనుభవించుకోవచ్చు అనమాట. బట్ ఈ భయం వలన చాలా మంది ఏం చేస్తున్నారు, భయం వలన వారు దేవుని యొక్క వాక్యం పాటించకుండా అవుతుంది. మనుషులకు భయపడి వాక్యం పాటించకుండా అవుతున్నప్పుడు దేవుని యొక్క దీవెన పూర్తిగా అనుభవించలేని పరిస్థితి అవుతుంది అనమాట. అదే సౌలు జీవితంలో జరిగింది అనమాట. కాబట్టి దేవుడు చేశాడు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాం, తర్వాత దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్పారు, ఇంకొకరిని లేపు అని దేవుడు మాట్లాడారు. కాబట్టి సమూయేలు కూడా ప్రియులారా బాధపడినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మనకు కూడా కొన్నిసారి బాధ వస్తాయి. ఎవరైనా అవిధేయతతో కొందరు వారికి కొన్ని క్రమశిక్షణలు వచ్చినప్పుడు, వారి ముందున్న స్థాయి నుండి దేవుడు తీసివేసినప్పుడు, వారి తోడుగా ఉన్న ఫ్రెండ్స్ గా ఉన్న మనకు కొన్ని బాధ వస్తాయి. స్నేహితులుగా ఉన్న వారికి ఎక్కువ బాధ వస్తాయి. నా ఫ్రెండ్ ఆయన ఒకప్పుడు మంచిగా ఉన్నారు, ఇప్పుడు
ఆ గొప్ప స్థాయి నుండి పడిపోయింది అబ్బో అని మనకు బాధ వస్తారము. కాబట్టి సమూహలు కూడా అలాగే బాధ వచ్చామన్నమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం మొదటి సమూహలు 16వ అధ్యాయము మొదటి వచనం చదువుతారమ్మా. యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు. నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. ఎస్, కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము అభిషక్తుడైన ప్రవక్తైన దేవుడు చాలా వ్యక్తులను అభిషేకించినట్టు దేవుడు వాడుకున్నారు. కాబట్టి దేవుడు మనల్ని కూడా అభిషేకం నిండి ఇద్దరిని అభిషేకించినట్టు దేవుడు మనం నమ్మకం ఉంటే దేవుడు వాడతారు, నమ్మకం ఉంటే దేవుడు వాడతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఇద్దరిని మనం అభిషేకించడానికి దేవుడు వాడినప్పుడు దానికి ముందు దేవుడు మనం సిద్ధపరుస్తాడు. మనం దేవుడు సిద్ధపరిచి అసూయ నుండి, కోపం నుండి, పగ, చేదు నుండి, దురాశ నుండి అన్ని దేవుడు విడిపిస్తుంది అనమాట. అలాగే అభిషేకం దింపి దేవుడు ప్రియులను మనను వాడే దేవుడు. కాబట్టి ఈ సమూహంలో దేవుడు అలాగే దేవుడు సిద్ధపరిచి ప్రియులర ఆ కాలంలో వాడుకున్నాను అనమాట. ఈ కాలంలో దేవుడు మనల్ని ఇద్దరిని అభిషేకించినట్టు గొప్ప అభిషేకత దేవుడు నింపి మనల్ని యేసునామములో వాడిన. కాబట్టి తర్వాత ప్రియులర మనం చూస్తున్నాము సమూయేలు ప్రవక్త వెళ్ళిన తర్వాత సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్తారు, నేను ఏ పేరైతే చెప్తారో ఆ వ్యక్తిని నీవు అభిషేకించాలని చెప్తారు. అందరినూ అభిషేకించవద్దు అని దేవుడు చెప్పిన వారిని అభిషేకించాలన్నమాట. ఇప్పుడు దేవుడు చూపిస్తారనమాట. కాబట్టి ఇప్పుడు సమూయేలు అలాగే ఒప్పుకొని వెళ్ళామన్నమాట. కాబట్టి తర్వాత మనం చూస్తున్నాము యెషయా యొక్క పెద్ద కుమారుడు ప్రియులారా ఎలీయాబును తీసుకుని వచ్చాము. చాలా ఎత్తుంది. కాబట్టి సమూయేలు అనుకున్నాము పైరూపం చూస్తామన్నమాట. తన బయట ఉన్నది చూసామన్నమాట, చాలా ఎత్తున్నాయి ఏనా అని అనుకున్నాం. అప్పుడు దేవుడు చెప్తున్న ఒక మాట ఉంది, మనుషులేమో బయట ఉన్నది అంటే పైరూపం చూస్తారనమాట. బయట ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, ఎంత ఎత్తుంది, ఎంత లావు ఉంది అది చూస్తారేమో. వారిని ఎక్కువ దేవుడు వాడతారని మనుషులు మామూలుగా అనుకున్నారు. ఈ సమూయేలు కూడా అలాగే అనుకున్నారు, ఆ వ్యక్తిని ఎలీయాబు అనే వ్యక్తిని. కానీ దేవుడు చెప్పారు ఈయన కాదు అని దేవుడు చెప్పారు. 6వ దినం వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబుని చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచున్నాడని అనుకోనేను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులుగా మనం చాలాసారి వారి రూపం చూస్తామన్నమాట, ఎందుకంటే మనం ఫిజికల్ ఐస్ తో చూసుకొని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆత్మ కన్నులు తెరబడాలి అనమాట. ఆత్మ చెవుల్లో తెరబడాలి. దేవుని స్వరం వినాలి అంటే ఆత్మ చెవుల్లో తెరబడాలి. ఆత్మ చెవుల్లో తెరబడి మనం అభిషేకించాలి అనమాట. హల్లెలూయా. ఆత్మ కన్నులు తెరబడాలి. కాబట్టి ఆత్మ కన్నులు తెరబడాలి అంటే, ఆత్మ చెవులు తెరబడాలి అంటే మనం ప్రభుత్వ సమయం గడపాలి. పరిశుద్ధాత్మతో వాక్యంతో సమయం గడుపుతున్నప్పుడు ప్రియులారా అది తెరబడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. కాబట్టి ఇప్పుడు ఇలా మన హృదయం దేవుడు చూసామన్నమాట. కాబట్టి అందుకొరకు అని నమ్ముతున్నాం సువార్త రక్షణ పొందడానికి దేవుడు ప్రియులారా మనకు కృప చూపాము. కాబట్టి సమయం ప్రియులారా ఎక్కువైంది కాబట్టి నేను షార్ట్గా కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన భక్తుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు గాని, దావీదు గాని, ఏలియా గాని, ఎలీషా గాని చాలా భక్తులు దేవుడు అభిషేకించడం మనం చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధన కాలంలో వారికి దేవుడు కొద్ది అభిషేకం దేవుడు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఈ గొప్ప అభిషేకం అంటే యేసుక్రీస్తులో ఉన్న అభిషేకం అనమాట. యేసుక్రీస్తులో సంపూర్ణ అభిషేకం ఉంది అనమాట. కాబట్టి అదే అభిషక్తైన యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందిన మనలో వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనలో ఉన్న అభిషేకం అది ప్రియులారా పాత నిబంధన భక్తుల కంటే గొప్ప అభిషేకంతో దేవుడు గొప్ప అభిషేకం కలిగిన వారిగా మనం ఉన్నామన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మవరైన మహిమా యేసుక్రీస్తు మనలో వచ్చామంటే గొప్ప అభిషక్తుడైన ప్రభు మనలో వచ్చామన్నమాట. కాబట్టి మనం ఎంత ధన్యులమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం యేసు నమ్మున అనుదినం అభిషేకంతో నింపబడినాక కాబట్టి ఈ కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బలంగా తన ఆత్మతో దేవుడు నింపునాక. కాబట్టి ఆత్మ మన మీదకు దేవుడు ఉట్టిగా ఇచ్చేది కాదు, దానికి ఒక ఉద్దేశం ఉంది అనమాట, ఒక పర్పస్ ఉంది అనమాట. దానికి పర్పస్, ప్రాముఖ్యమైన పర్పస్ ఏంటిది అంటే ఉద్దేశం ఏంటిది అంటే ప్రియులారా మన దేవునితో కలిసి బ్రతకాలి. అలాగే చీకటిలో ఉన్న వ్యక్తులను ఈ సాతాన్ చేత బంధించబడిన వారిని బయటకు తీసుకొని రావాలి, క్రిస్తులోనికి తీసుకొని రావాలి, దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావడానికి కొరకు దేవుడు తన అభిషేకంతో నింపి
ప్రియులారా మనను యేసు అమలే కాలంలో బలంగా తప్పకుండా వాడతారు. చాలా మందిని దేవుడు వాడుతున్నారు. ఇప్పుడు మన మధ్యలో కూడా కొందరు దేవుడు వాడుతున్నారు. యేసు అమలు ఇంకా కూడా దేవుడు అభిషేకించి అదేంగా దేవుడు యేసు అమలు వాడినాక. కాబట్టి అభిషేకం చాలా గొప్పది. దేవుడు ఇచ్చిన అభిషేకం చాలా గొప్పది. దాన్ని మనం పొగొట్టుకోవద్దనమాట. ప్రత్యేకంగా అభిషేకంతో నింపబడాలని కోరిక కలిగిన వారు, ఆమె అభిషక్తులు బ్రతకాలని కోరిక కలిగిన వారు, ఇద్దరిని అభిషేకించాలని కోరిక కలిగిన వారు ప్రియులారా మనం ప్రాముఖ్యంగా మనం నాలుక చాలా జాగ్రత్త ఉండాలి. అనవసరమైన విషయాలు దయచేసి వ్యర్థమైన విషయాలు మాట్లాడవద్దు. వ్యర్థమైన విషయాలు ఆ దేవుడు అలాగున్నారు, ఆ పాస్టర్ అలాగున్నారు, లేదంటే ఆ పాస్టర్ అలాగున్నారు, ఇలాంటి విషయాలు టాపిక్ వెళ్లకుండా ఉండడం మంచిది. లేదంటే ఆ విశ్వాసం అలాగున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన విషయాలు మనం మాట్లాడవద్దు అనమాట. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన విషయాలు దయచేసి ప్రియులారా మనం మాట్లాడవద్దు. అంటే మన ఆలోచన మన జాగ్రత్త కాపాడుకోవాలి. కాబట్టి మన డిసిప్లిన్ ఉండాలి అన్నమాట. ఎందుకంటే అభిషేకం చాలా గొప్పది. కాబట్టి కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే అభిషేకం పొందిన తర్వాత అభిషేకంలో రోజు రోజు ఎదిగిన వారు ఉన్నారు. కొందరేమో ఈ అభిషేకాన్ని వారు పట్టించుకోలేదు, వారు మామూలుగా ఇష్టానుసారంగా వారు ప్రధాన కాబట్టి అభిషేకంలో తగ్గిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనం అభిషేకంలో అనదినం మింగిరిస్తుగా ఉండాలి, అనదినం ఎదిగే వారు ఉండాలి. వారు ప్రియులారా మనం చూస్తున్నది యేసు గురించి చెప్పినట్టు ప్రియులారా యెరూషలేములో సమరయ యూదయ బూదిగంధం దాకే ప్రభువుకు సాక్షులు అవుతాయి అనమాట. ఇప్పుడు అభిషేకమే మనల్ని పైకి లిఫ్ట్ చేస్తుంది అనమాట. దేవుడు మన అభిషేకంతో నిండి దేవుడు ప్రియులారా ఈ కాలంలో యేసులో చాలా గొప్పగా దేవుడు వాడినాక, ఇప్పుడు దేవుని అభిషేకం మన ఆత్మ నుండి ప్రవహించినాక, దేవుడు అభిషేకంతో నింపినాక, కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీ శిలువ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం తండ్రి. కూడా వచ్చిన అందరినీ మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. హోలీ స్పిరిట్ దేవా ప్రతి ఒక్కరిను తండ్రి అంత్యకాలంలో కడవరి కాలంలో దేవా ప్రతి ఒక్కరు నేను ఆత్మతో కుమరిస్తామని చెప్పిన మా యేసయ్య మీరు ఇప్పుడే కూడి వచ్చిన అందరిని తండ్రి మీ గొప్ప ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం తండ్రి నూతన అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవ అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మ నింపబడి ప్రతి ఒక్కరు భాషలో మాట్లాడినట్టు కృపదయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్ శక్తి సామర్థ్యం దేవా మీరు దయచము. నాకు పరిశుద్ధాత్మతో నింపమ తండ్రి. పరిశుద్ధాత్మ నింపబడి ప్రతి ఒక్కరు ప్రవచనాలు చెప్పినట్టు దేవా కృపదయము తండ్రి. పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా పరిశుద్ధాత్మతో నింపబడి దేవా మీ ప్రేమ శుభార్త అందనం దేవా ప్రతి ఆమె దేవా మీ చిత్తానుసరంగా దేవా ధైర్యంగా బలంగా అది ప్రకటించినట్టు చీకటి రాజ్యానికి సాతాన్ రాజ్యానికి గొప్ప నష్టం కలిగించిన వారుగా తండ్రి అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మలను దేవా చీకటి శక్తుల నుండి విడిపించినట్టు గొప్ప అభిషేకంతో దిగాలం ప్రతి ఒక్కరు దేవా ఇప్పుడే నింపమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవా అభిషేకంతో నింబి దేవా ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా బ్రతికినట్టు కృపదయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు దేవా మీరు అభిషేకించము తండ్రి, అభిషక్తులుగా మార్చము తండ్రి. తల్లి అందరిని గాని భార్య భర్తలు గాని పిల్లలు గాని మన్మూడు మన్మరలు అందరినూ తండ్రి, కోడలు గాని కుమార్తె గాని తండ్రి ప్రతి ఒక్కరిను తండ్రి, మామయ్య గాని అత్తమ్మ గాని అందరినూ తండ్రి ప్రతి ఒక్కరిను తండ్రి మీ ఆత్మతో కుమరించమని ప్రార్థనిస్తాం. దేవా మీ ఆత్మ నింబోదల యేసులు అందరూ అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. యేసు క్రీస్తును తండ్రి మీరు అభిషేకించినట్టు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం. దేవ అభిషేకంలో అనుదినం ఇంకరిస్తానట్టు అలాంటి కృపదేవా దయచము తండ్రి. మా ఆలోచన మాటలు క్రియలు వాక్యానుసరం కాపాడుకొని దేవ మీరిచిన అభిషేకం అది పోగొట్టకుండా అనుదిన అభిషేకంలో ఇంకరిస్తాయిన బిడ్డలుగా మేమందరం ఉండినట్టు హోలీ స్పిరిట్ దేవా మాకు జ్ఞానం తేజము కృపదయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా నింపమందండి ప్రతి ఒక్కరు దేవా ఉదయగాలు మీ ఆత్మతో నింపుతున్నట్టు ఉందన్నాను. ఇంకా కూడా దేవ అనుదినం వారు ప్రార్థన చేసినప్పుడు ఆరాధన చేసి వాక్యాలు ధ్యానించినప్పుడు యేసులో అభిషేకంలో అనుదినం ఇంగ్రీస్తావున్నా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ అనేకులను అభిషేకించినట్టు తండ్రి దేవ సమర్పణ వాడినట్టు అపోస్తులను వాడినట్టు తండ్రి కాలంలో తండ్రి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. దేవ స్తోత్రం. నమ్మకమైన వారు హోలీ స్పిరిట్ దేవ లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ రక్తం కింద వహిస్తున్నాము. ప్రార్థన అలిగించడం వందనాలు మహిమా ఘనత మీకే వహిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.